మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యల మీద మహిళలకు అవగాహన లేక నిర్లక్ష్యం చేయడము లేదా పలు కారణాల చేత అది వెళ్ళబుచ్చకుండా దాచిపెట్టడము, తద్వారా ఆ వ్యాధి ముదిరిపోయిన తర్వాత బయటపడడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి తలెత్తకుండా మహిళలలో వచ్చే పలు ఆరోగ్య సమస్యలపై మనం ఇప్పుడు అపోలో క్రెడిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ కొండల్ రెడ్డి గారితో మాట్లాడతాము. డాక్టర్ గారు, ముఖ్యంగా మహిళలలో వచ్చే ఈ పలు ఆరోగ్య సమస్యల్లో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఒకటి ప్రధానమైన సమస్య. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది? ఎండోమెట్రియోసిస్ అనేది మనము ఈ కాలంలో కొంచెం ఎక్కువగా చూస్తున్న కండిషన్ ఆడవాళ్ళలో. దీనికి ఒక కారణం అంటూ లేదండి. అంటే ఇప్పటివరకు మనకి తెలీదు అది ఏ కారణం వల్ల వస్తుంది అనేది పిన్ పాయింట్ చేసి చెప్పడం కష్టము. ఇది జెనెటిక్గా ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ కండిషన్ ఉండొచ్చు, తర్వాత మన లైఫ్ స్టైల్ డిసార్డర్ లాగా కూడా ఉండొచ్చు. సో ఇట్ ఇస్ అ మల్టీఫ్యాక్టోరియల్, అంటే ఇవన్నీ కలిపి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్కి దారి తీసే అవకాశం ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే బ్లీడింగ్ అవుతుందో ఆడవాళ్ళకి నెల నెల దాన్ని ఎండోమెట్రియం అంటాము. సో ఎండోమెట్రియం అనేది యూట్రైన్ క్యావిటీ, గర్భాశయంలో మధ్యలో ఉంటుంది, ఆ క్యావిటీలు. ఇది ఇప్పుడు చెప్పిన కారణాల వల్ల ఒక్కొక్కసారి యూట్రస్ గర్భసంచి బయట లేయర్లోకి, ఓవరీస్కి, తర్వాత యూట్రస్ చుట్టుముట్టు ఆర్గన్స్కి, లైక్ యూరేటర్స్ అంటే బ్లాడర్ అంటాం కదా, యూరిన్ బ్యాగ్, యూరిన్ ట్యూబ్స్ ఉంటాయి, యూరేటర్స్, బవల్స్, గర్భసంచికి వెనుక ఉండేది మన ఇంటెస్టైన్స్, వాటి మీదకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ అనేది ఈ ఎండోమెట్రియోటిక్ ఎక్కడ బ్లీడింగ్ ఎక్కడి నుంచి అవుతుందో ఆ టిష్యూ పోయి వేరే ఆర్గన్స్ మీద డిపాజిట్ అయినప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఓవరీస్లో ఈ ఎండోమెట్రియోటిక్ టిష్యూ, ఎండోమెట్రియోటిక్ సిస్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో బ్రాడ్లీ ఎండోమెట్రియోసిస్ అంటే డిపాజిషన్ ఆఫ్ ద ఎండోమెట్రియం అవుట్ సైడ్ ద యూట్రైన్ క్యావిటీ. అంటే ఇప్పుడు క్యావిటీ అంటే దాన్ని గడ్డలాగా భావించే అవకాశం ఉంటుంది. మరి అది ఎండోమెట్రియోసిస్ సంబంధించిన క్యావిటీనా లేదా ఇంకేదైనా గడ్డ అని ఎలా? అంటే జనరల్గా మనకి సిమ్టమ్స్ ఉంటాయి. దీనివల్ల సిమ్టమ్స్ ఏముంటాయి అంటే జనరల్గా గైనకలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి కదా, లైక్ సివియర్ పెయిన్. పీరియడ్స్ అప్పుడు జనరల్గా చాలా 90% ఆఫ్ ద ఉమెన్కి పెయిన్ వస్తుంది, డిస్మెనోరియా అంటాం దాన్ని. ఎండోమెట్రియోసిస్లో ఏంటంటే కొంచెం సివియర్గా ఉంటుంది పెయిన్. తర్వాత ముందు లేకుండా ఈ పెయిన్ ముందు ఉండకపోవచ్చు, ఈ కండిషన్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటుంది. తర్వాత దీనివల్ల మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. లైక్ నెలలో మధ్యలో బ్లీడింగ్ కావడము, బ్లీడింగ్ కంటిన్యూస్గా కావడం, ఒక్కొక్కసారి ఎక్కువ కావడము. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఒక్కొక్కసారి యూరినరీ ప్రాబ్లమ్స్, ఒకవేళ బ్లాడర్కి కానీ యూరిటర్స్కి కానీ స్ప్రెడ్ అయినప్పుడు దీనివల్ల యూరిన్లో ప్రాబ్లం ఉండొచ్చు, మోషన్ దగ్గర కూడా ప్రాబ్లం ఉండొచ్చు. వేరే అప్పుడు కూడా పెయిన్, అబ్డమెన్లో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కూడా ఇట్ మైట్ ఇంటర్ఫియర్ విత్ ఫర్టిలిటీ. ఇప్పుడు ఈ పర్టికులర్ డిజీజ్ లేదా సమస్య వచ్చింది అని చెప్పి మనం పిన్ పాయింట్గా డయాగ్నోస్, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా కొంత ఇతరత్ర జనరల్ సిమ్టమ్స్ కూడా పిన్ పాయింట్గా మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో పిన్ పాయింట్ అంటే ఫస్ట్ మనం సిమ్టమ్స్ చూస్తాము. సిమ్టమ్స్ చూసినాక ఎగ్జామినేషన్ ఉంటుంది, మనకి డౌట్ వస్తుంది, అప్పుడు అల్ట్రాసౌండ్కి పంపిస్తాము. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు సో మనకి ఓవరీస్లో సిస్ లాగా కనిపిస్తాయి, వీటిని చాక్లెట్ సిస్ కానీ ఎండోమెట్రియోటిక్ సిస్ అంటాము. ఈ సిస్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం మనకు డౌట్ ఎక్కువ వస్తుంది. సో తర్వాత ఇంకా కన్ఫర్మేషన్ అంటే లాప్రోస్కోపీ చేస్తాం, ఎంఆర్ఐ కూడా చేసుకోవచ్చు. ఎంఆర్ఐలో కూడా తెలుస్తుంది, నాన్ ఇన్వేజివ్ మెథడ్ కాబట్టి. ఒక్కొక్కసారి మనం ఎక్స్టెన్సివ్గా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ సస్పెక్ట్ చేసినప్పుడు ఎంఆర్ఐ కూడా చేస్తాం. అప్పుడు మనకి ఎండోమెట్రియోటిక్ సిస్, తర్వాత ఒక్కొక్కసారి డిపాజిట్స్, తర్వాత ఇది బవల్స్ మీద, బ్లాడర్ మీద, యూరేటర్స్ పక్కకి ఏమైనా ఉందా కూడా తెలుస్తుంది.
ఇదే కాకుండా ఇంకా కన్ఫర్మేటరీ అంటే మనము లాప్రోస్కోపీ చేయవచ్చు. ఇది ఆపరేటివ్ ప్రొసీజరు. ఇది డయాగ్నోసిస్ కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ సిస్ కానీ ఎండోమెట్రియాటిక్ డిపాజిట్స్ కానీ ఉంటే వాటిని ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు మనం అసిస్ట్ తీసినప్పుడు దాన్ని టెస్టింగ్కి కూడా పంపిస్తాము, హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్. సో దట్ ఈస్ ద కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ ఎండోమెట్రియోసిస్. సో హిస్టోపెథలాజికల్ టెస్ట్లో ఏదైతే కన్ఫర్మేటరీ వస్తుందో అది ఫైనల్గా మనకి ఇది ఖచ్చితంగా డిజీజ్ అని చెప్పాలి. ఒకవేళ అది కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్? సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరీడ్గా ఉంటుందండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద ఉమెన్ ఫస్ట్, వాళ్ళ మెరైటల్ స్టేటస్, వాళ్ళ అంటే పిల్లలు కావాలని కోరుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా, ఆర్ సిమ్టమ్స్ సివియారిటీని బట్టి, అండ్ వాళ్ళ బియాండ్ 40 ఇఫ్ దే కంప్లీటెడ్ ఫ్యామిలీ. ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ అండ్ దట్ డిజైర్ ఫర్ చైల్డ్ బేరింగ్ అనమాట. సో ఫస్ట్ మనకి ఒకవేళ సివియర్ పెయిన్ ఉందనుకోండి, ఫస్ట్ దే హ్యావ్ టు బి రిలీవ్ ఆఫ్ దట్ పెయిన్. సో మనం జనరల్గా పెయిన్ రిలీవింగ్ ఏజెంట్స్ ఇస్తాము. దీనికి ఇది కాకుండా డెఫినెటివ్ ట్రీట్మెంట్ డిసీజ్ని సప్రెస్ చేయాలి అనుకుంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఎందుకంటే బేసికలీ ఎండోమెట్రియోసిస్ అనేది హార్మోన్ డిపెండెంట్ కండిషన్. సో వాటిని సప్రెస్ చేయడానికి మనము బర్త్ కంట్రోల్ పిల్స్ అంటాం కదా, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, అవి వాడతాము. లేదు అంటే ఓన్లీ ప్రొజెస్ట్రాన్ కూడా వాడవచ్చు. ఇప్పుడు రకరకాల ప్రొజెస్ట్రాన్స్, వేరియస్ జనరేషన్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్, వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా ఇంట్రాయూట్రైన్ డివైస్ అని ఉంటుంది, అందులో ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. అది కూడా మనము యూట్రస్లో పెట్టేస్తాము, 5 years వరకు అట్లా పనిచేస్తుంది అనమాట. సో ఇది కాకుండా జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్ అని ఉంటాయి. టోటల్గా ఇంకా హార్మోన్స్ని పిట్యూటరీ హార్మోన్, అది మనకి బాడీలో న్యాచురల్గా ఉంటుంది. అది మనము ఎక్స్టర్నల్గా ఇచ్చి ఆ టోటల్ హార్మోన్ సప్రెస్ చేస్తాం, ఈ జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్ అనేటివి ఇంజెక్షన్స్. ఇది కాకుండా ఇంకా సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట. ఇది మెడికల్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇది కాకుండా సర్జికల్ ట్రీట్మెంట్, ఇప్పుడు చాలా పెద్ద సిస్ట్ ఉన్నాయి, వాళ్ళకి సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్ట్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు లాప్రోస్కోపీ ద్వారా ఆ సిస్ట్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేది తీసేయడం జరుగుతుంది. అట్లానే ఎండోమెట్రియాటిక్ డిపాజిట్స్ అని ఉంటాయి. ఇప్పుడు యూట్రస్ సర్ఫేస్ మీద కానీ పోస్టీరియర్ వాల్ ఆఫ్ ద యూట్రస్ కానీ ఎక్కడైనా అట్లా చిన్న మనకి డార్క్ కలర్డ్ బ్లాక్, వైట్ స్పాట్స్, పింక్ కలర్ స్పాట్స్ అట్లా ఉంటే వాటిని బర్న్ చేయడం అంటాం, ఫల్గరేషన్, అట్లాంటి ప్రొసీజర్స్ చేస్తాం. అండ్ ఇఫ్ ద కంప్లీటెడ్ ఫ్యామిలీ అండ్ సిమ్టమ్స్ ఆర్ సివియర్ అండ్ ఎక్స్టెన్సివ్గా ఉంటే వీ మే హ్యావ్ టు ఆప్ట్ ఫర్ హిస్టెక్టమీ అలాంగ్ విత్ ద రిమూవల్ ఆఫ్ ద ఓవరీస్. కంప్లీట్గా గర్భాశయాన్ని అండాశయాలు కూడా తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ గర్భాశయం, అండాశయం తొలగించడం అనేది చివరి ఆప్షన్గా పెట్టుకుంటారు. లాస్ట్ ఆప్షన్ అటు ఇఫ్ దే కంప్లీటెడ్ బియాండ్ 40 అండ్ కంప్లీటెడ్ ఫ్యామిలీ అండ్ ద సిమ్టమ్స్ ఆర్ సివియర్, దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు మెడికల్ ట్రీట్మెంట్. అంటే మనం మొట్టమొదటిగా ఏజ్ చిన్నది ఉండే కొద్దీ వీ విల్ ట్రై టు సేవ్ ద ఆర్గాన్, బికాస్ దే నీడ్ చైల్డ్ బేరింగ్ కి కావాలి, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజెస్, బికాస్ వీ నీడ్ హార్మోన్స్ ఫర్ వెల్ బీయింగ్ ఆఫ్ ద ఉమెన్ ఆల్సో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ఓవేరీని తొలగించడం చాలా కారణాలతో జరుగుతోంది, అది ఇతరత్ర సమస్యలకి దారితీస్తోంది అనేది కూడా ఒక కారణం. లేకుండా మనము యూట్రస్, ఓవరీస్ తీస్తున్నట్టయితే ఇంకా ఎర్లీ మెనోపాజ్ రావడము, వాటి వల్ల వాటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్ ఓన్లీ ఇఫ్ నీడెడ్. అది కూడా ఇప్పుడు ఈ సమస్య ఏదైతే ఉందో ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? అది ఏమైనా మనకి ఇప్పటికే అందుబాటులో ఉందా? అంటే ప్రివెంటివ్ ఏమైనా మెజర్స్ అమ్మాయిలు తీసుకోవచ్చా? మనకి అది ఎందుకు వస్తుందో కారణం మనకు తెలియదు కాబట్టి జనరల్లీ ప్రివెంటివ్ స్ట్రాటజీస్ అనేటివి ఏమి, దర్ ఇస్ నో మెథడ్ టు ప్రివెంట్ దిస్ ఎక్సెప్ట్ మేబీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం, లైక్ హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ విత్ ప్రాపర్ డయట్, బ్యాలెన్స్డ్ డయట్, ఎక్సర్సైజ్, avoiding fatty foods and less stressful life. But these are only maybe helpful, but there is no particular preventive strategy for preventing endometriosis. ఎందుకంటే ఇది జెనెటిక్ వల్ల ఉంటుంది కాదు ఒక్కొక్కసారి. సో మనం అది రాకుండా అయితే ప్రివెంట్ చేయడం చాలా కష్టము. ఎర్లీగా రికగ్నైజ్ చేసి, అంటే మనకు హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఇట్లా సిమ్టమ్స్ తోటి వచ్చినప్పుడు ఈ కండిషన్ ఉండొచ్చు అని తొందరగా మనం కనిపెట్టి దానికి తొందరగా మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే దానికి కొంచెం ప్రోగ్రెస్ హాల్ట్ చేయడము, కొంచెం కంట్రోల్ చేయడము, తర్వాత వాళ్ళకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
అంటే ఈ సమస్యని త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడం మొట్టమొదటి దట్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీగా మహిళలు తీసుకోగలిగితే ఇది తీవ్రతరం కాకుండా మనం చూసుకోవచ్చు. ఇది ఎండోమెట్రియోసిస్ మీద డాక్టర్ ఆండాల్ రెడ్డి గారు మనకి వివరించారు. సో మహిళలు ముఖ్యంగా తమ జీవన శైలిని ఆరోగ్యవంతమైన జీవనశైలిగా మార్చుకోగలిగితే ఇటువంటి సమస్యలు రాకుండా కొంతమేర నిరోధించవచ్చు.